అందరికీ నమస్కారం. అమ్మతో కన్నయ్య ప్రపంచం ఛానల్‌కి స్వాగతం. ఈ వీడియో చాలా ముఖ్యమైన వీడియో. ఎందుకంటే ఇప్పుడున్న వాతావరణానికి ప్రతి ఒక్కరికి దగ్గు, జలుబు ఇంకా జ్వరం గూడా వస్తున్నాయి. పెద్దవాళ్ళకి జ్వరం వస్తే టాబ్లెట్స్ వేసుకుంటారు. లేకపోతే 2 డేస్‌లో తగ్గిపోతుంది. కానీ చిన్న పిల్లలకి జ్వరం వస్తే వాళ్ళకి సరిగ్గా నిద్ర ఉండదు. ఇంకా టానిక్ అవి పోసినా సరిగ్గా తాగరు. అలాంటప్పుడు మన పిల్లలకి త్వరగా తగ్గాలంటే ఈ చిట్కా వాడండి. చాలా త్వరగా తగ్గిపోతుంది. నిద్ర మధ్యలో లేవకుండా ప్రశాంతంగా పడుకుంటారు. ఇప్పుడైతే ఎలా చేయాలో చూపిస్తా చూడండి. మనకి కావాల్సింది తమలపాకు, తర్వాత విక్స్. పెద్ద పిల్లలకైతే ఆయిల్ పెట్టొచ్చు. చిన్న పిల్లలకైతే విక్స్ అయితే పెట్టాలి. ఇప్పుడు నేను కన్నయ్య కోసం చేస్తున్నా కాబట్టి కన్నయ్యకైతే విక్స్ అయితే పెడుతున్నాను. లేదు మన కోసం చేసుకోవాలనుకుంటే ఆయిల్ అయితే పెట్టొచ్చు. ఒకవేళ మీ దగ్గర విక్స్ లేకపోయినా కొంచెం కర్పూరం ఉంటుంది కదా! అది రుద్దినా పర్వాలేదు. ఇప్పుడైతే నేను 2 తమలపాకులైతే తీసుకున్నాను. ఒకటేమో నెత్తి మీద పెట్టడానికి, ఇంకోటేమో వీపెనక పెట్టడానికి. మనం తీసుకునే తమలపాకులు కొంచెం పెద్దవి తీసుకోండి. ఎందుకంటే మనం పెట్టినప్పుడు కొంచెం ఎక్కువ ప్లేస్ అనేది తీసుకుంటుంది కదా! అందుకు. మనం తీసుకున్న తమలపాకుని కొంచెం తుడవండి. అంటే నీళ్ళనేవి ఉంటాయి కదా తమలపాకు మీద, అవన్నీ లేకుండా కొంచెం తుడిచి, దాని తర్వాత విక్స్ అనేది రుద్దాలి. ఆకు చుట్టూ విక్స్ అయితే రుద్దండి మంచిగా. వెనక సైడ్ ఏం అవసరం లేదు. ముందు సైడ్ ఉంటే చాలు. నేనైతే 2 తమలపాకులకు విక్స్ అయితే పెట్టాను. కన్నయ్యకి. ఒకటి హెడ్‌కి, ఇంకొకటి బ్యాక్ సైడ్ పెట్టడానికి. ఇప్పుడైతే మనం పొయ్యి ముట్టించుకొని, మనం విక్స్ పెట్టిన తమలపాకులున్నాయి కదా! దాంట్లో ఒకటి తీసుకొని, వేడి వేడిగా తమలపాకుకైతే తగలాలనమాట మంట అనేది. ఆకు అనేది కొంచెం మెత్తగా అయితా ఉంటది. వంగిపోతా ఉంటది. కొంచెం కలర్ అనేది చేంజ్ అయితది. అప్పుడు మనం తీసేయాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. అలా ఫ్రంట్ సైడ్ మాత్రమే పెట్టాలి. బ్యాక్ సైడ్ ఏం అవసరం లేదు మనకి. ఒకవేళ మీరు ఇలా డైరెక్ట్‌గా పట్టుకొని పెట్టలేకపోతే, ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా ఈజీగా అవుతుంది. ఒకవేళ ఇలాంటిది మీ దగ్గర లేకపోతే, ప్లేట్ ఉంటుంది కదా నార్మల్‌గా, ఆ ప్లేట్ పెట్టి ఆకు దాని మీద పెట్టండి. ఆ ప్లేట్ హీట్ అయినప్పుడు ఆకు గూడా డైరెక్ట్‌గా హీట్ అయిపోతుంది. మనం ఇలా చేస్తున్నప్పుడు మంట మాత్రం చిన్నగా పెట్టుకోవాలి. పెద్దగా అయితే అస్సలు పెట్టొద్దు. తమలపాకు వేడి చేసిన తర్వాత గోరువెచ్చగా ఉండాలి. వేడిగా మాత్రం అస్సలుండొద్దు. కొంచెం చల్లగా అయినా పర్వాలేదు. వాళ్ళ తల మీద అయితే పెట్టండి నేను చూపిస్తున్నట్టు. అలా తల మీద పెట్టిన తర్వాత క్యాప్ అయితే పెట్టాలి కంపల్సరీ. ఎందుకంటే మనం పెట్టినప్పుడు ఆ తమలపాకు నుంచి వచ్చే ఆవిరి మన పిల్లలకి చాలా ముఖ్యము. ఎందుకంటే మనం తల మీద పెట్టినప్పుడు పిల్లల శరీరం అంతా వేడిగా ఉంటుంది కదా! ఆ వేడిని తగ్గించి జ్వరం, ఇంకా జలుబు అవన్నీ తగ్గిస్తుంది తమలపాకు. ఇక్కడ మీరు చూస్తున్నట్టు నేను కన్నయ్యకి తల మీద, ఇంకా వీపెనకైతే పెడుతున్నాను. కన్నయ్యకి జ్వరం, ఇంకా సర్ది అయితే వచ్చింది. ఎన్ని టానిక్‌లు పోసినా అస్సలు తాగట్లేడు. పిల్లలంటే అలానే ఉంటారు కదా! అందుకే మనం ఇంట్లో ఇలాంటివి చేసి వాళ్ళ జ్వరాన్ని త్వరగా తగ్గించుకోవచ్చు. అలా అని ఒక్క రోజులో అయితే అస్సలు తగ్గదు ఏ జ్వరమైనా. మనం ఇలాంటివి కొంచెం వాళ్ళకి రిలీఫ్‌గా అయితే ఉంటుంది కదా! పనుకునేటప్పుడు కొంచెం ప్రశాంతంగన్నా పనుకుంటారు. మధ్య మధ్యలో లేవకుండా. మన పిల్లలు పనుకున్న టైంలో చూసి వాళ్ళ తల మీద ఇంకా వీపెనకైతే పెట్టండి. పెద్దవాళ్ళకైతే ఛాతీ మీద అయితే పెట్టండి. డేలో 2 టైమ్స్ అయితే పెట్టండి. వాళ్ళు నిద్రపోయేటప్పుడైతే పెట్టండి. చాలా మంచిగా పనిచేస్తుంది. నా వీడియోలు చూస్తున్న అందరికీ ఉపయోగపడుతుందని ఈ వీడియో అయితే పెట్టాను. మీకు తెలిసిన చిన్న పిల్లల తల్లిదండ్రులు ఉంటారు కదా! వాళ్ళకి షేర్ చేయండి ఈ వీడియోని. వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకైతే వస్తాను. అంతవరకు మళ్ళీ కలుద్దాం.